రాజధానిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం లబ్ధిదారులు రోడ్డెక్కారు. అప్లికేషన్స్ తీసుకోవాలని హైదరాబాద్ కలెక్టరేట్ కు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు మహిళలు. ఉదయం నుంచి లైన్లో ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు మహిళలు. ఉదయం నుంచి ఎండలో ఉన్న తమను పట్టించుకునే వారే కరువయ్యారని మండిపడ్డారు. దీంతో ఆందోళన చేస్తున్న మహిళలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు పోలీసులు. ఎన్నికల హామీలిచ్చి ఇప్పుడు పట్టించుకోవడం లేదని విమర్శించారు మహిళలు. మహిళల ఆందోళనలపై ఆలస్యంగా స్పందించిన అధికారులు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల అప్లికేషన్లు ఇంకా తీసుకోవడం లేదని వివరణ ఇచ్చారు. త్వరలో ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకుంటామని నచ్చజెప్పారు. దీంతో శాంతించిన మహిళలు ఆందోళనలు విరమించారు. రాజధానిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం లబ్ధిదారులు రోడ్డెక్కారు. అప్లికేషన్లు తీసుకోవాలని హైదరాబాద్ కలెక్టరేట్ కు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు మహిళలు. ఉదయం నుంచి లైన్లో ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు మహిళలు. ఉదయం నుంచి ఎండలో ఉన్న తమను పట్టించుకునే వారే కరువయ్యారని మండిపడ్డారు. దీంతో ఆందోళన చేస్తున్న మహిళలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు పోలీసులు. ఎన్నికల హామీలిచ్చి ఇప్పుడు పట్టించుకోవడం లేదని విమర్శించారు మహిళలు. ఇక మహిళల ఆందోళనపై ఆలస్యంగా స్పందించిన అధికారులు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల అప్లికేషన్లు ఇంకా తీసుకోవడం లేదని వివరణ ఇచ్చారు. త్వరలో ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకుంటామని నచ్చజెప్పారు. దీంతో శాంతించిన మహిళలు ఆందోళనలు విరమించారు. బుద్ధి లేదు చెప్తున్నా కదా, వినరు మీరు. మళ్ళీ ఎందుకంటే ఒక్క మాట కూడా ఓపరు. మరి ఇప్పుడు ఇలా పని బాయ్, మళ్ళీ ఇలా పైసలు బాయ్, తిరిగి ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. మీకు అది ఆలోచన లేదు. నా మాట నీకు దండం పెడితే విను తల్లి. ఏం లేదు, శుక్రవారం నుంచి మీ సేవా సెంటర్ ఉంటుంది. 15 రూపాయలు ఇస్తే వాళ్ళే ఫామ్ ఇస్తారు, వాళ్ళే మీ నంబర్ తీసి ఆన్లైన్లో పెడతారు. అది తయారు చేస్తున్నారు. ఈ కలెక్టర్ ఆ కలెక్టర్ ఇద్దరు మాట్లాడుతున్నారు. వాళ్ళకు కూడా తిప్పలు అవుతుంది. అక్కడ మస్తు మంది లొల్లి అవుతున్నారు మనకు విన. అందుకని దయచేసి మీరు ఆ ఓపిక వస్తుంది. ఇప్పుడు ఎవరు తీసుకోరు. ఈ ఆగంకు, మీ బాధకు, మీ కడుపులోకి మీరు తీసుకున్నా అవి ఫామ్ కాదు, మన్ను కాదు. అది మీరు పిచ్చల మాటలు వినొచ్చేది. పని ఎప్పుడైతే తెలియదు. అది గవర్నమెంట్ జాగ్రత్త చూడాలి. ఇప్పుడు విషయం ఏంటంటే, మీ స్లమ్స్ ఉంటాయి చూడు, స్లమ్స్ అన్ని కట్టిస్తారు. కానీ కొత్తగా జాగ చూసి జాగ లింకి అలా కట్టించడానికి టైం పడుతుంది బాగా. మాకు మొత్తం ఇక్కడనే ఉన్నాం. మాకు ఇల్లు ఇస్తాను అంటున్నారు, ఇల్లు ఇస్తలేరు. ఒక పుకారం చేస్తున్నారు, ఇక్కడ రాగానే పంపిస్తున్నారు. మాకు ఇది న్యాయమైన ధర్మమైన? ఎందుకు టీవీలో ఎందుకు వస్తున్నారు, పేపర్లో ఎందుకు ఇస్తున్నారు? పని వదిలిపెట్టుకొని వస్తున్నాం, కూలి బతుకులు చేస్తున్నాం. మేము వస్తున్నారు. ఈ ఫామ్లు ఎందుకు ఇస్తున్నారు? మళ్ళీ బయట ఎందుకు అమ్ముతున్నారు? ఇక్కడికి వస్తాం ఏం చేస్తున్నారు? చెప్పు